ప్రముఖ జ్యోతిష్యుడు జ్ఞాని అపర మేధావి వేణుస్వామిపై మా అధ్యక్షుడు మంచు విష్ణు గారు ఫైర్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే జాతకాలు అనేవి పర్సనల్, అది వ్యక్తిగతం. త్వరలో పెళ్లి కావలసిన జంటను పట్టుకొని వీరు ఖచ్చితంగా విడిపోతారంటూ బల్లగుద్ది చెప్పిన వేణుస్వామిపై ఒక పక్క నాగార్జున గారు, మరో పక్క మంచు విష్ణు గారు చాలా సీరియస్ అయ్యారు. జాతకాలు అనేవి పర్సనల్, అలాంటి దోషాలు ఏమైనా ఉంటే పర్సనల్ గా వెళ్లి వాళ్ళకి చెప్పాలి గాని ఇలా పబ్లిసిటీ కోసం పబ్లిక్ లో వీడియోలు పెడుతూ వాళ్ళ వ్యక్తిగత జీవితాలను సోషల్ మీడియాలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి విషయాలను ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. అప్పట్లో సమంత నాగ చైతన్య విషయంలో కూడా ఇదే జరిగింది. సమంత నాగ చైతన్య పెళ్లి టైంలోనే వాళ్ళిద్దరూ విడిపోతారంటూ వేణుస్వామి చెప్పడం, ఆ వీడియో వీళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత బాగా వైరల్ అవ్వడం, ఒక్కసారిగా వేణుస్వామి సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయిపోయారు. అయితే రీసెంట్ గా వేణుస్వామి చెప్పిన ఏ జ్యోతిష్యం కూడా వర్కౌట్ అవ్వలేదు. దీంతో ఎలాగైనా మళ్ళీ లైమ్ లైన్ లోకి రావాలనుకున్న వేణుస్వామి కరెక్ట్ టైం కి నాగ చైతన్య శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్ జరగడం, వాళ్ళపై వీడియో చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన వేణుస్వామి ఈసారి అనుకున్న ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. దీంతో ఒక్కసారిగా నాగార్జున, మంచు విష్ణు వేణుస్వామిపై ఘాటుగా ఫైర్ అయ్యారు. దీంతో దిగి వచ్చిన వేణుస్వామి ఇక నుంచి రాజకీయాలు గాని సినిమా వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి గాని మళ్ళీ మాట్లాడినట్టు వీడియో రిలీజ్ చేశారు. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? వేణుస్వామిపై ముందు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేదే వేచి చూడాలి.